అట్లనే చూసుకున్నట్టయితే సార్ పేర్ని నాని గారు కొన్ని క్వశ్చన్స్ వేశారు పవన్ కళ్యాణ్ గారికి వేశారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఏమని? ప్రశ్నించడానికి వచ్చినోడికి ప్రశ్న వేస్తారు, ప్రశ్నించడానికి వచ్చినోడికి ప్రశ్న వేస్తారంటే ఎలాగొద్ది? కుదరదు కదా. ఆన్సర్ ఎవరు? ఎప్పుడైతే ఈ కల్తీ లడ్డు వారు ఆన్సర్ ఎవరు? ఎందుకు ఎవరంటే నేను ప్రశ్నించడానికి వచ్చాను, నువ్వు నేను ఒకటి వచ్చి జాయిన్ అయిపో నా పార్టీలో అంటాడు తప్ప ఇంకేం చెప్పడు. సార్ కాశీ నాయని ఆశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూల్చేశారు సార్, అది హిందువులదే కదా సార్. ఇప్పుడు మరి మాట్లాడాలంటే అప్పుడు సనాతన ధర్మం ఓవర్ యాక్షన్ నాకు స్టార్ట్ అవ్వలేదు. ఇది ఆన్సర్ సార్. తెలుసు నాకు. మా పవన్ కళ్యాణ్ అప్పుడు సనాతన ధర్మం యాక్షన్ వేసుకోలేదు. దాని గురించి మనకు మాట్లాడాలి కదా సార్. మాట్లాడడం నేను ప్రశ్నించడానికి వచ్చాం, మాట్లాడడానికి రాలేదు. కింద నుంచి పైకి మెట్లు కడిగారు సార్. కడిగాం. చెప్పింది నువ్వు చెప్పావా? వాళ్ళకి చెప్పవలసిన వాళ్ళు చెప్పారు, కడిగాం. అది సమాధానం. నువ్వు ఏదైనా ఇలాంటి సమాధానాలు ఉంటారు నా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను మాట్లాడలేదు అన్నాడు, అప్పుడు మాట్లాడారు. ఈ రెండింటికి నేనేటి సమాధానం చెప్తాను? అప్పుడు ప్రశ్నించడానికి వచ్చాడు కూడా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. ఆన్సర్ దొరికింది అనుకో, మళ్ళీ మేము ప్రశ్నించడానికి వచ్చాం కూడా సమాధానం చెప్పాం, అంతే. సార్ రథం ఒకటి కాల్చారు అప్పుడు ప్రభుత్వ హయాంలో. అతన్ని పట్టుకుంటే అతన్ని జైల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇప్పుడు వీళ్ళ హయాంలో ఎందుకు తనని రిలీజ్ చేశారు సార్? ఎందుకు బయట? ఎందుకంటే రామతీర్థంలో రాముడు తల 400 సంవత్సరాల చరిత్ర విజయనగరం జిల్లా ప్రైడ్. వాడికి బెయిల్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చారు. ఎట్లా సార్? ఇస్తారు. సనాతన ధర్మం అదే చెప్తుంది, వాళ్ళకి హిందూ ధర్మం అదే చెప్తుంది. నాస్తికత్వం నుంచి అస్తికత్వం తీసుకుంటే ఇలాంటివే మాకు ఉంటాయి రూల్స్. ఒక గుడిని కూడా దగ్ధం చేస్తారు. దాంట్లో పట్టుకుని ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగితే వాళ్ళని పట్టుకొని జైల్లో వేసినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎట్లా మీరు బయటికి రాణిస్తారు? ఏ రకంగా ఏ చట్టం చెప్పింది మరి అలాంటి? అవి నాస్తికుల నుంచి అస్తికత్వంలో తీసుకుని అస్తికుల నుంచి హిందువులు అయినప్పుడు ఇలాంటి రూల్స్ మాకు ఉంటాయి. మా ఒరిజినల్ సనాతన ధర్మంలోనూ లేకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేయాలి, అది చేసుకుంటూ వచ్చింది. అది కాన్స్టిట్యూషన్. ఆయనకి ఏంటి చెప్పారు? రాజారెడ్డి రాజ్యాంగం అని. వీళ్ళు కాన్స్టిట్యూషన్ నమ్మట్లే, కాన్స్టిట్యూషన్ ఆచరించట్లే, కాన్స్టిట్యూషన్ పరంగా చర్యలు లేవు. ఏం చెప్తున్నారు? నేను అనిత ఏడు చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా విను. ఆత్మ ప్రబోధానుసారం అట వాడు తప్పు చేసినోడు పరివర్తన చెంది ఆత్మహత్య చేసుకుని నీళ్ళలో దూకి చచ్చిపోతాడట. వాడికేమో ముఖంతో చెక్కుపోయి ఉంటుంది అల్లరికి. వీడికేమో వీడే ముసురోడు పొద్దున్న తిరిగాడు, సాయంత్రం పోలీస్ వ్యాన్ నుంచి వెళ్ళి చెరువులు గెంతేస్తాడట. చెప్తారు. కానీ ఇది లాండ్ ఆర్డర్ కంటిన్యూ. సార్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఒక్క గట్టి యాక్షన్ తీసుకోము. వాళ్ళ చెరువులో పడి చచ్చిపోయేదాకా మేము తీసుకోం. చెరువులో పడి తీసుకోవడం సొల్యూషన్ వాళ్ళకి. సరే అట్లా వాళ్ళు ఇప్పుడు అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అభశోభం తెలియని పిల్లల మీద అఘాయిత్యం చేసిన వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన వాడు వెళ్ళి చెరువులో పడి సావరు. వీళ్ళు మాత్రం పడిపోతారు. ముసలుడైనా పడిపోతాడు, ఎంగున్నాడైనా పడిపోతాడు. కానీ ఇది కాదు కదా సార్. ఇప్పుడు శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉండాలంటే మీ లా గట్టి అట్లాంటి శిక్షలు వేయాలి కదా సార్. ఇప్పుడు అనితమ్మ గారిని అడిగా అనుకో, ఆవిడ చెప్తుంది లాండ్ ఆర్డర్ నాదే లేదని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని అడిగా హోమ్ మినిస్టర్ ఆవిడ అంటారు. సమాధానం సరిపోయిందా సార్? హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది కదా సార్. మరి లాండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదు, లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇంకొన్ని రోజులు పోతే మరి పవన్ కళ్యాణ్ గారు అంటారా? దేనికి పవన్ కళ్యాణ్? గతంలో అన్నారు కదా ఇలానే జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ మళ్ళీ తీసుకుంటారు అంతే. మళ్ళీ హోమ్ మినిస్టర్ ఇస్తారు, లాండ్ ఆర్డర్ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. డీజీపీ గారు సెల్యూట్ పెడతారు, హోమ్ గార్డులు అందరూ సెల్యూట్ పెడతారు, అంతే. సార్ ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? అదే జరుగుతుంది. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఏం చేయాలో తెలియక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక పక్కన చూసుకున్నట్టయితే రైతులకి సరైన మద్దతు ధర ఉండదు, అట్టిపండు వాళ్ళకు ఉండదు. చెప్పారు కదా మండల్లో, అరే మోతా తుఫాన్ వచ్చింది, దానికి పరిహారం ఇప్పటికి రాలేదు ఏంటని మండల్లో ప్రశ్నిస్తే ఈవిడ నిలబడి ఏడు చెప్తుంది తెలుసా? మోతా తుఫాన్లో మేము అంతా అబ్జర్వ్ చేసాం, నేను ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి దాన్ని ఇలా తోసేసాం. పౌడర్ డబ్బాడు చెప్పాడు చూడు, అలా తోసేసాం. దీని నుంచి మేము అందరినీ ఇన్ఛార్జ్ మంత్రుల్ని ఎమ్మెల్యేలని పంట నష్టం జరగకుండా కాపాడారట. అంటే ఇటు గొడుగులు వేసి నిలబడ్డారు అన్ని పంటలన్నిటికీ. లేదా చెట్లన్నీ ఊగిపోతుంటే తాళ్ళు వేసి కట్టారు, లేదా కర్రలకు బొంగులు పాతి దానికి తాళ్ళు కడతారు, తెలుసు కదా నీకు, చెట్టు వంగిపోతుంటే. అలాంటిది ఏమైనా చూసావు నువ్వు? అరే ఏం మాట్లాంటావు? అవే మాటలు అసెంబ్లీ వేదికగా మండల సాక్షిగా చెప్పింది ఆవిడ ప్రశ్నోత్తరాల సమయంలో. ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే మోతా తుఫాన్లో తీవ్ర నష్టానికి తీవ్ర స్థితిగతులను ప్రభావితం చేసిన వాళ్ళకి ఇప్పటిదాకా కాంపన్సేషన్స్ రాలేదు. అదే అడిగారు. నేను ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు వచ్చి మన ఎత్తికి పోయాడు, కానీ ఒక్క రూపాయి మనకి ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టిన పాపన పోలే. ఏటి ఇచ్చారా బాబు వాళ్ళకంటే ఇప్పటికి చెప్పట్లేదు. తిరిగి దానికి సమాధానం ఇలా అడిగిపోయాడు చూడు పౌడర్ డబ్బోడు. స్క్రీన్లు అన్ని పెట్టి ఆన్లైన్ 24 గంటలు పనిచేసామని చెప్తాను. మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసేసారు అదంతా. 24 గంటలు పనిచేశారట, ఇలా తోసేశారట దాన్ని. కింద పంట అంతా తీవ్ర నష్టాలు జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా ఇవన్నీ తీవ్ర వ్యతలు అనుభవించారు. వాళ్ళకి ఏడు చేశారని చెప్పమంటే రాత్రి అంతా మానిటర్ చేసేవాడిని.
ఇన్ఛార్జ్ మంత్రులు అక్కడ గొడుగులు వేసి నిలబడ్డారండి. ఇది వాళ్ళ సమాధానం. సార్ నష్టపరిహారం ఇవ్వడం అంటే వాళ్ళని గొడుగులు వేసుకొని నిల్చోవడం కాదు కదా సార్. నష్టపరిహారం అంటే నీకు తెలిసి డబ్బులే కదా, కేంద్ర ప్రభుత్వ సాయమే కదా, రాష్ట్ర ప్రభుత్వ సాయమే కదా. అలా మా నారాయణ అడుగు బాగా చెప్తాడు. 400 కోట్లు ఇచ్చారు ప్రజలందరూ స్వచ్ఛందంగా అలా బుడమేరు వాగు వచ్చినప్పుడు. ఒక్కడికి మంచి ఇల్లు ఇస్తే ఒట్టు, ఒక్కడికి అన్నం పెడితే ఒట్టు 400 కోట్లకి మాత్రం లెక్క చెప్పారు అగ్గిపెట్టెలతో సైతం. సార్ పడవలలో వెళ్ళారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, నీళ్ళ లోతులో మునిగిపోయి కూడా నడిచారు కదా సార్. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత ఆ రోజు వాళ్ళని రెస్క్యూ చేశారు 3,20,000 మంది అంటే లేదు. అక్కడి నుంచి 2 రోజుల పాటు వాళ్ళకి అన్నపానీయాలు అందించారంటే లేదు. నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆ ఫ్లైఓవర్ అదేంటి సింగనగర్ ఫ్లైఓవరే దిగలేకపోయింది మా వెహికల్లో, ఏం చేయాలి మా పరిస్థితి అన్ని అన్నం ప్యాకెట్లు నీళ్ళ ప్యాకెట్లు అక్కడే పోసారని ముఖ్యమంత్రి గారే తిట్టారు అందరినీ. లెక్క మాత్రం 400 కోట్లు పర్ఫెక్ట్ లెక్క చెప్పారు అగ్గిపెట్టెలతో సైతం. అది ఎవరు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన డొనేషన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రూపాయి ఇవ్వలేదు. ఏం చెప్పాలి అసలు ఇప్పుడు మరి ఏపీ నేనైతే ఏం చెప్పలేను. ఏం చెప్పాలి? ఏమి చెప్పలేరు. వర్షాలు వస్తే తడుస్తున్నారు, వర్షాలు వస్తే ములుగుతున్నారు, తుఫాన్లు వస్తే కొట్టుకుపోతున్నారు. వాళ్ళకి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం మాత్రం రూపాయి రావట్లేదు. ఇది సార్ ఏమన్నా అంటే మేము ముందు తరాల గురించి ఆలోచించి రోడ్లు ఎక్స్పాండ్ చేస్తాం, ఇన్ని చేస్తాం అన్ని చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సచ్చినోడికి సారికావిళ్ళు అన్న సామెత విన్నావు ఎప్పుడైనా? ఇవాళ మనం స్వస్థనవరా అంటే మీరు చచ్చిపోతే సారికావిళ్ళు పంపిస్తాం అంటే ఇవాళ బతికితే ఏందని అడుగుతున్నాం అందరం. జాబ్ క్యాలెండర్ గురించి చెప్పాడు లోకేష్ గారు, విన్నావా? చాలా ఇబ్బందిగా ఉందట జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే. వాళ్ళు చెప్పారు కదా సార్ ఎవ్రీ జనవరి 1కి ఇచ్చేస్తామని చెప్పి జనవరి 1 2 వెళ్ళిపోయిన తర్వాత అందరూ అడుగుతుంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం. ఇక్కడ సాధక బాధకాలు ఎన్ని ఉన్నాయి తెలుసా అంటే మరి గాలి కబుర్లు ఎందుకు ముందు చెప్పారు? నేను మండలంలో జరుగుతున్న ప్రశ్నోత్తరాలకి సమాధానం లేవి ఉగాదికి ఇచ్చే కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఉంటారు పరిపాలన. సార్ మొన్న బిల్ గేట్స్ వచ్చారు. అసలు బిల్ గేట్స్ రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్? వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు తెలిసి బిల్ గేట్స్ ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఎయిడ్స్ మందు ఏదో దొరుకుతుందేమో. ఎందుకంటే అప్పుడు ఎయిడ్స్ నిర్మూలనకి అసెంబ్లీ అంత నిరోధులు అవి కట్టి ఉత్సవాలు చేశారు ఎయిడ్స్ని పారదోలడానికి. దాంట్లో ఏమైనా పొరపాటున మందు కలిపి కనిపెట్టారేమో అని చెప్పి అనుకోవడానికి వచ్చాడు. వ్యవసాయ క్షేత్రాలు చూస్తాడా? ఈ రోజుకి ఒక బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి 500 కోట్లు 1000 కోట్లు 100 కోట్లు 10 కోట్లు కోటి రూపాయలు అనౌన్స్ చేసిన ఉదంతం చెప్పు నాకు. ఆయన సొంత డబ్బులు చేస్తుంటే ఇంత ఎందుకు కుళ్ళుకుంటున్నారు? కుళ్ళుకోట్లే, మేము కుళ్ళుకోట్లే. ఎంత డబ్బులు పెడతాడో చెప్పాలి కదా. సంజీవని ప్రాజెక్ట్కి ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ నుంచి ఇన్ని కోట్లు ఇస్తున్నాము అని చెప్పాలి కదా. ఏది డబ్బులు ఇస్తున్నామని చెప్పారు కానీ ఎన్ని కోట్లనే చెప్పలేదు. అదే ఏదో చెప్పాలి కదా. ఏది చెప్పకుండా గుప్తదానాలు కాదు కదా ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సంజీవని ప్రాజెక్ట్ అది. ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఎంత ఇస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో చెప్పాలి కదా. ఇదంతా ఇట్లా పెడితే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది సార్. బీజేపీ ఈ రోజుకి థర్డ్ ఎంపైర్ అంటాం మేము. అవుటెడ్ ఇదకి ఎవడు వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇంతవరకు దీని గురించి అసలు ఏపీలో ఏం జరుగుతుంది అసలు ఏంటి ఒక్కసారన్నా మనం మాట్లాడదామని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు సార్. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? అమిత్ షా డైరెక్షన్స్ ఫాలో అవుతున్న బీజేపీ కేడర్ నోరు మూసుకొని ఉండమని చెప్పాడు. ఆయన నోరు మూసుకొని ఉన్నారు సార్. నోరు మూసుకొని ఉండడానికి మేము అందరం ఓట్లేం లేదు కదా సార్. మీరు మీ మీద మీరు ఏదో ఒకటి చేస్తారు. మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మాకు ఏమైనా నిధులు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇంకా మాకు ఏమన్నా మా సాధక పథకాలు చూస్తారని కదా సార్ మేము ఓట్లేసి గెలిపించుకుంది. మీరు సైలెంట్గా ఉంటా అంటే ఎట్లా సార్? ఇన్ని జరుగుతున్నాయి, లడ్డీ గురించి ఇంత అవుతుంటే ఈ రోజుకి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. కేంద్రంలో మాట్లాడలేదు, ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడలేదు. ఇంకో గంట ప్రశ్నించి అలాగే వాళ్ళు ఏమి మాట్లాడరు. మీకు నాకు కంట చూస్తే తప్ప ఏమి ఉండదు. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని నేను 1,00,000 సార్లు చెప్తూ ఉంటాను. బీజేపీ వలన తెలుగు రాష్ట్రాలకి ఉపయోగం ఉందన్నవాడు ఎవడైనా మాట్లాడితే వాటితో నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ₹1 బడ్జెట్లో ఇస్తే ఒట్టు, ఆంధ్రప్రదేశ్ ఏటి ఇచ్చారో గాలి కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇష్టమైతే ఆయనకి మళ్ళీ మండాలి, చంద్రబాబు గారికి మండితే ధర్మపోరాట దీక్షలు వస్తాయి. అప్పటిదాకా ఉపయోగపట్టండి. మనం చెప్తే నమ్మరాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయిపోతుంది. లాస్ట్ 1 year అప్పుడు అన్ని అసలైన లెక్కలు బయటకు వస్తాయి కదా. ఏటీ చేయలేదు, రాష్ట్రం ఏటీ అమరావతి నిలబడడం జరగలేదు, అమరావతికి గజిట్ రాలేదు, ఇవన్నీ మారుతుంటారు కదా మళ్ళాటి వాళ్ళు. అప్పుడు మొదలవుతుంది ఇదంతా బీజేపీ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద ధర్మపోరాట దీక్షలు చేస్తారు. గూడెంలో ఉండి మీరు అందులోనే ఉండి మీరు వాళ్ళ మీదకి మీరు లాస్ట్ టైం ఉండి అలా యుద్ధం ప్రకటించలేదా? మర్చిపోయావా? బయటకు అమిత్ షా మీ చెప్పలేదా? మర్చిపోయావా? కానీ ఈసారి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ మన చేతిలో ఆయుధాలు ఉన్నా కూడా వాళ్ళు ఏటి చేయరని వాళ్ళకి ఏటి దులిపేసుకుంటారని అందరికీ అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు. తిట్టు నీకు మళ్ళీ 2 విషయాలు చెప్తాను. జనసేన బీజేపీ తిట్టకుండా తిట్టేవారు నాతో డిబేట్లలో. తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టేవారు.
కానీ వాళ్ళందరూ ఆ యొక్క సమైక్య భావంతో సంఘీభావాలు ప్రకటించుకుని పావురాలు ఎగరేసి కానీ అన్ని రబ్బర్ పెట్టి చేర్పిసి ఇప్పుడు వాళ్ళందరికీ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు శత్రువులు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు శత్రువులు, తెలకబలరావు గారు లాంటి వాళ్ళు శత్రువులు, వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తిన వాళ్ళందరూ శత్రువులు. బాగుందా ఈ లాజిక్? అలాగే అమిత్ షా మీద చెప్పులు వేసారు, అన్నీ ఊగిపోయేవారు మాకు డిబేట్లకు వచ్చి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు. అబ్బా అసలు చంద్రబాబు గారి పాలనలో ఎలాగ వెళ్ళిపోతున్నాం తెలుసా మేము, ర్యాకెట్ అదే ఇస్రో నుంచి ర్యాకెట్లు లేకుండా మేమే ర్యాకెట్లు పంపించేసే అంత సామర్థ్యం వచ్చింది మాకని చెప్తారు. ఏమన్నా మీరు